జై భవాని. నాకు చాలా రోజుల నుంచి ఒక డౌట్ ఉన్నదన్నమాట. అది రోజు అడిగేస్తున్నాను, మీకు తెలిసి చెప్పండి. ఒకవేళ నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను మన్నించండి. చాలామంది సెలబ్రిటీల చేత కొన్ని కంపెనీ వాళ్ళు యాడ్స్ చేపిస్తారన్నమాట. అంటే నేను పలానా హీరో పలానా వాళ్ళని నేను పేరైతే బయట పెట్టను, అది ఎవరో అందరికి తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఒక పాలసీ కంపెనీలు అయితేనేంటి, ఏదైనా ఒక ప్రోడక్ట్ కంపెనీ అయితేనేంటి, ఈ కంపెనీల వాళ్ళకి నిజంగా సిగ్గులేదు. ఎందుకు మాట అంటున్నానంటే, ఆ సెలబ్రిటీస్కి ఈ కంపెనీ వాళ్ళు కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి యాడ్స్ చేపిస్తారన్నమాట. మీరు అన్ని కోట్ల రూపాయలు లక్షల రూపాయలు డబ్బులు ఇస్తూ కూడా వాళ్ళ రియల్ వాయిస్ తోటి యాడ్స్ చేయించలేనప్పుడు ఎందుకు వాళ్ళకి చేయించడం చెప్పండి? జనాల డబ్బుల్ని మీరు సొమ్ము చేసుకోవడం కోసమా? జనాల ఆరోగ్యాలతో ఆడుకోవడం కోసమా? చెప్పండి. ఏది రియల్ ఏది ఫేక్ అనేటటువంటిది నిర్ణయించుకోవాలి. చచ్చిపోతున్నాం ఈ రోజుల్లో. అలాంటప్పుడు మీకు పాలసీ కంపెనీలు అయితే మీ దగ్గర ఎంతమంది క్లయింట్స్ ఉన్నారు? మంచి మంచి క్లయింట్స్ ఉంటారు. ఎన్నో లక్షల మంది క్లయింట్స్ ఉన్నారు. ప్రతి పాలసీ కంపెనీ చెప్తున్నాను, ఈ కంపెనీ ఆ కంపెనీ అని కాదు. మీరు మీ దగ్గర ఉన్నటువంటి క్లయింట్స్ తోటి యాడ్స్ ఇప్పించండి. ఎందుకంటే వాళ్ళ అనుభవంతో మీకు యాడ్ ఇస్తారు. వాళ్ళ కష్టాలు, వాళ్ళ సుఖాలు, వాళ్ళ సంతోషాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళు మీ కంపెనీ ద్వారా పొందినటువంటి లాభాలు, మీ కంపెనీలో ఒడిదుడుకులు క్లియర్ కట్టుగా అనుభవంతో చెప్తారు. అప్పుడు ఇంకొక క్లయింట్ మీకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. వాళ్ళు అనుభవించే అనుభవంతో ఫీల్ అయి చెప్తారు. ఓకేనా? అది నేర్చుకోండి. అంతేగాని ఎవడో సెలబ్రిటీస్ పాలసీ చేయడం పెద్ద పని కాదు. అందరూ సెలబ్రిటీసే మీకు పాలసీ చేసేటట్లయితే మీ కంపెనీ పెద్దదైద్దా? చెప్పండి. మీ కంపెనీ డెవలప్ అవుతుందా? చెప్పండి. మిగతా సామాన్యమైన మనుషులు మీకు పాలసీ కట్టకపోతే మీ కంపెనీ డెవలప్ అయ్యేదా? చెప్పండి సార్. కాదు కదా? మరి సామాన్య మనుషుల్ని పక్కన పెట్టేసి సామాన్య మనుషుల జీవితాలతో ఆడుకోవడం కోసమని మిమ్మల్ని నమ్మి, మీ కంపెనీని నమ్మి, మీ కంపెనీలో లక్షలు కోట్ల రూపాయల పాలసీలు చేసుకుంటుంటే వాళ్ళు ఎదవలు మీ దృష్టికి. వాళ్ళని పక్కన పెట్టి ఎవరికో సెలబ్రిటీ పిలిపించి వాళ్ళ